నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, దేశంలోనే సంచలనంగా మారినటువంటి ఒక తీర్పు. అది తమిళనాడు రాష్ట్రం. ఆ తమిళనాడు రాష్ట్రంలో శాంతాకులం అనే తండ్రి కొడుకుల ఇద్దరి లాకప్ డెత్‌కి సంబంధించినటువంటి కరోనా సమయంలో 9 మంది పోలీసులు కలిసి ఇద్దరు తండ్రి కొడుకులని హత్య చేసినటువంటి కేసు ఏదైతే ఉన్నదో, వాళ్లకు ఈరోజు ఆ తమిళనాడు కోర్టు అక్కడ వాళ్ళకి తీర్పునిచ్చింది. ఏం తీర్పు? ఎలాంటి తీర్పు ఇచ్చింది? నిజంగానే ఇట్లాంటి తీర్పులు ఈ తెలంగాణలో కావచ్చు, ఇంకా మిగతా ఏ రాష్ట్రాలనైనా కావచ్చు, అట్లాంటి తీర్పు ఇస్తే బాగుండు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటున్నారు. సరే, ఏంటి మరి ఆ తీర్పు? ఏమిచ్చింది? ఆ 9 మంది ఎవరు? అసలు ఏం జరిగింది అక్కడ అనేది క్లియర్‌గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తప్పకుండా చూడండి. ఇంకా చాలామంది కూడా షేర్ చేయండి. చాలామందికి తెలియాల్సినటువంటి విషయం ఇది. తప్పకుండా చూడండి. 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించినటువంటి తమిళనాడు కోర్టు. ఏం జరిగింది మరి? ఈ 9 మంది పోలీసులకి ఎందుకు మరణశిక్ష విధించింది? ఒకసారి చూద్దాం. క్లియర్‌గా మొత్తం మీకు మ్యాటర్ మొత్తం మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. మదురై కోర్టు, అదే మనం చెన్నైగా పిలుచుకుంటాం కదా, తమిళనాడు చెన్నై, మదురై అంటాం కదా. అయితే 6 ఏళ్ల క్రితం తమిళనాడులో తండ్రి కొడుకులు డెత్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. అధికారిక దుర్వినియోగం వల్లే, అంటే అధికారిక దుర్వినియోగం వల్లనే అక్కడ జరిగినటువంటి ఘటన అని చెప్పేసి అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అయితే పి జయరాజ్, ఆయన కుమారుడు జై బెనిక్ ఇద్దరు పోలీస్ కస్టడీలో మరణించారని కోర్టు తెలిపింది. అదే సమయంలో తమిళనాడులో ఎంతోమంది నిజాయితీపరులైన పోలీసులు ఉన్నారని, ఈ తీర్పు వారిలో ఎలాంటి భయాందోళనలు కలిగించవద్దని స్పష్టం చేసింది. తండ్రి కొడుకుల దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారు. ఆ రిపోర్టు చదువుతుంటే మనసు తరుక్కుపోతుందని చెప్పి మదురై కోర్టులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఎంత దారుణం అంటే, తండ్రి కొడుకులని ఇద్దరిని బట్టలు విప్పేసి అతి కిరాతకంగా పైశాచిక ఆనందం పొంది ఆ ఇద్దరి తండ్రి కొడుకులని, తండ్రి ముందర కొడుకుని, కొడుకు ముందర తండ్రిని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళని హత్య చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ తమిళనాడులో జరిగినటువంటి ఘటన. దేశం మొత్తం చూసింది. దేశం మొత్తం కూడా అరే ఏంటి ఇంత దుర్మార్గం అని చెప్పేసి చాలామంది కూడా, దేశం కాదు ప్రపంచమే ఆలోచించేటటువంటి పరిస్థితి ఆ రోజు 2020 ఆనాటికి కరోనా సమయంలో జరిగినటువంటి ఈ ఘటన. అయితే వాళ్ళు అనుకున్నారంట, ఈ 9 మంది మేము పోలీసు వాళ్ళం కదా, మేము ఒక అధికారులం కదా, మేము ప్రభుత్వంలో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తాం కదా, మాకు ఎలాంటి శిక్షలు ఉండేయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ నిజంగా న్యాయదేవత కళ్ళు తెరిచింది అనుకోవచ్చు. న్యాయస్థానాలు నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డాయి అనుకోవచ్చు ఈ తీర్పు చూసిన తర్వాత. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడ ఇలాంటి లాకప్ డెత్తులు కావచ్చు, అనవసరమైన కేసులలో ఇరికించిన వాళ్ళని కావచ్చు, ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు కావచ్చు, పోలీసులు అనేక కేసులు పెట్టి ఈ పేదలను కావచ్చు, ఇంకా చిన్న చిన్నక కూలినాలు చేసుకునేటోళ్ళను, పెద్ద పెద్ద వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఎన్నో లాకప్ డెత్తులు జరుగుతున్నాయి. ఆ లాకప్ డెత్తులు కూడా ఇట్లాంటి శిక్షలు పడితే బాగుండని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు అనుకోరు మరి? మరియమ్మ లాకప్ డెత్ తెలియదా? కర్ల రాజేష్ లాకప్ డెత్ తెలియదా? ఇట్లాంటి డెత్తులు జరుగుతున్నా కూడా ఆ లాకప్ డెత్తులకు కారణమైన వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షలు పడితే బాగుండని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. ఎంత దుర్మార్గం ఇది! తండ్రి కొడుకులని కఠినంగా కొట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ పైశాచిక ఆనందం, కరోనా టైంలో ఇంత దుర్మార్గం చేస్తే ఇవాళ మీకు ఏమైంది? 9 మంది కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి. 9 మంది కుటుంబాలు ఇలా
మీకు మరణశిక్ష విధించింది మీ కుటుంబాలు ఎంత విలవిలలాడితే తెలుసా? మీరు చేసినటువంటి ఘటనకి ఏం జరిగిందంటే, ఏం జరిగింది అసలు మరి? ఎందుకు వీళ్ళకు మరణశిక్ష విధించింది? వీళ్ళెందుకు ఆ 9 మందిని ఈ 9 మంది కలిసి ఆ ఇద్దరిని తండ్రి కొడుకులు ఎందుకు అంత కొట్టాల్సొచ్చింది? వాళ్ళు చనిపోయేంత ఎందుకు కొట్టాల్సొచ్చింది? లాక్‌డౌన్ సమయంలో టైం గడిచిన తర్వాత కూడా మొబైల్ షాపు తెరిచి ఉన్నందుకు జయరాజ్ బైక్‌ను అరెస్ట్ బైనిక్‌ను, జయరాజ్ అంటే వాళ్ళ నాన్న, బైనిక్ అంటే వాళ్ళ కొడుకు, అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వాళ్లకు శాతాంకులం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అంటే శాతాంకులం అనేది చాలామంది కూడా ఏదో తెలవని వర్డ్ అనుకుంటున్నారు. శాతాంకులం అంటే అదొక రూరల్ పోలీస్ స్టేషన్, అదొక టౌన్ లాంటిదన్నట్టు. సో ఆ పోలీస్ స్టేషన్‌కి వాళ్ళను తరలించారట, తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు కోర్టు వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తండ్రి కొడుకులిద్దరూ మరణించారు. పోలీస్ స్టేషన్లో దారుణంగా దాడి చేయడంతోనే వాళ్ళిద్దరూ మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సిఐడి నుంచి కేసును సిబిఐ తీసుకొని దర్యాప్తు చేసింది. కేసుతో సంబంధం ఉన్న 10 మంది పోలీసులను అరెస్టు చేసింది. వీరిలో ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 7 కానిస్టేబుల్ ఉన్నట్లు నిర్ధారణ చేసింది మదురై కోర్టు. ఇక్కడ ఏం జరిగింది? 2020లో కరోనా టైం లాక్డౌన్లో సమయం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా. పొద్దున ఏ టైం షాప్ తెరవాలి, ఏ టైం క్లోజ్ చేయాలని చెప్పేసి కొన్ని రూల్స్, నియమ నిబంధనలతో నడిచింది లాక్డౌన్ మొత్తం కూడా. ఆ సమయంలో టైం అయిపోయినాక కొద్దిసేపు వాళ్ళు షాపు తెరిచినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వీళ్ళకు కోర్టు ఏదైతే వీళ్ళు తీసుకెళ్ళినటువంటి జ్యుడిషియల్ కస్టడీ పంపించమని చెప్పేసి కోర్టు వారికి ఆదేశాలు పంపించడం. అక్కడి నుంచి వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళని లాకప్లో ఇక వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళు చనిపోయే విధంగా వీళ్ళు కొట్టినటువంటి పరిస్థితి. ఇది నువ్వో నేనో చూస్తున్న వాళ్ళు ఇంకోరు అంటున్నటువంటి మాట కాదు. ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ రాష్ట్రాల్లోనైనా సరే వాళ్ళు పోయి తప్పు జరిగిందంటే పోలీసులు వాళ్ళకి శిక్షణ వేస్తే పోయి వాళ్ళు కోర్టులో వాళ్ళు చేయరా నిర్ధారణ జరగాల్సింది కోర్టు, న్యాయమూర్తులు, న్యాయస్థానాలు. అక్కడ నిజం బయట పెట్టినటువంటి పరిస్థితి వెల్లడించింది. కోర్టు తీర్పునిచ్చేసింది. వీళ్ళు కొట్టినరు, మెడికల్ రిపోర్ట్స్లో కూడా తేలిపోయింది వీళ్ళు కొట్టినందుకే వాళ్ళు చనిపోయినారు. ఎంత దుర్మార్గం చూడండి. తండ్రి కొడుకులని మొబైల్ షాపు టైంకి బంద్ చేయనందుకు వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టి చిత్రహింసలు పెట్టి 2 వ్యక్తులు చనిపోయారు, 2 మనుషులు చనిపోయారు అంటే ఈ 9 మంది ఎంత కొడితే వాళ్ళు చనిపోవాలి చెప్పండి ఒకసారి. అందుకనే ఇక్కడ కూడా తెలంగాణలో కావచ్చు, ఇంకెక్కడైనా సరే ఇలాంటి అనవసరమైన దానికి శిక్షలు వేయడం, అనవసరమైన దాంట్లోకి ఈ పోలీసు వాళ్ళు ఇట్లాంటి చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి శిక్షలు ఇవ్వడాలని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటారు. ఎందుకనంటే ఇది చాలా దుర్మార్గం ఏం తెలుసా? ఇది సరే తప్పు చేశారు, టైంకి వాళ్ళు షాప్ క్లోజ్ చేయలేదు, 2 దెబ్బలు వేసి పంపించపోయండి, వార్నింగ్ అయిపోయారు, లాఠీతో నువ్వు చేల మీద కొడతారు, ఒక 5 దెబ్బలు కొట్టి పంపించపోయండి. మీరు వాళ్ళు భూమి మీద లేకుండా చేశారు కదా. 6 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో తెలిసింది కదా. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 6 ఏళ్ల క్రితం జరిగింది. ఇది 2026, 2020లో జరిగింది. 6 సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజుకి ఈ చనిపోయిన తండ్రి కొడుకుల కుటుంబాలకు న్యాయం జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ రకంగా చెప్పాలంటే. కానీ ఏం దుర్మార్గం ఇది. 9 మంది పోలీసులు లాకప్ డెత్ కారణమైనటువంటి 2 శాకుంతలంలో జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. దేశం మొత్తం కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కరోనా టైంలో, లాక్డౌన్లో నిబంధనలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం టైం అటు ఇటు అయితే మనుషులను చంపేస్తారా అన్నంతగా దేశం మొత్తం కూడా ఉలిక్కి పడ్డది. దేశం మొత్తం కూడా భయపడ్డారు. చాలామంది కూడా ఇంత దారుణం ఏంది అసలు, ఇట్లా ఉంటారా అని చెప్పేసి కూడా చాలామంది కూడా భయభ్రాంతులకు గురైనారు. కానీ ఇంకొక మాట కూడా మదురై కోర్టు కూడా ఏం తీర్పిచ్చిందంటే, అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు,
మరి ఆ పోలీసులు అందరికీ వర్తించదు. కేవలం ఈ ఘటన పాడుపడినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తది. చాలామంది మంచోళ్ళు కూడా ఉన్నారు పోలీసులు. ఎక్కడైనా సరే, అక్కడనే కాదు దేశంలో ఎక్కడైనా సరే పోలీసులు చాలామంది మంచోళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రమే వచ్చిన సమస్యని వాళ్ళు వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప చాలామంది మంచోళ్ళు ఉన్నారు. చాలామంది కొంతమంది ఇట్లాంటి టైప్ ఉన్నారు. కాబట్టి ఈ తీర్పులో ఇలాంటి శిక్ష వీళ్ళకు పడ్డందుకు చాలామంది కూడా దేశవ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఒక మంచి పని జరిగింది, చాలా ఏండ్ల తర్వాత మేము మంచి వార్త వింటున్నాం అని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ భావనని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి శిక్షలు, ఇట్లాంటి తీర్పులు ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా ఉంటే బాగుండని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఈ తమిళనాడులో జరిగినటువంటి ఘోరాది ఘోరమైనటువంటి ఘటన. సో ఆ ఫైనల్ తీర్పు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడం, మదురై కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం, దాంతో జరిగేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ వీడియో మీద తప్పకుండా మీ స్పందన, మీ కామెంట్స్ తెలియజేయండి. చాలామంది కూడా షేర్ చేయండి. ఇట్లాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా దేశంలో అందరం అండగా ఉండాలి. ఏం జరిగినా కూడా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చేయాల్సినటువంటి వీళ్ళే ఈరోజు ఒక చిన్న సమస్య మీద ఏదో ఒక వార్నింగ్ ఇచ్చిపోయేదాన్ని ఈరోజు వాళ్ళు ఇద్దరి జీవితాలు లేకుండా చేసి ఇలా వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు. ఇది పరిస్థితి. సో తప్పకుండా మీ కామెంట్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.